బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టుల అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర కమిటీ సెన్సేషనల్గా ఒక లెటర్ని రిలీజ్ చేసింది. అధికార ప్రతినిధి జగన్ పేరుతోని ఈ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్లోని నిన్న 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఆ మావోయిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఇటు తెలంగాణ కమిటీ మెంబర్ అని చెప్పుకోవచ్చు. జగన్ పేరుతోనే ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. ఇటు కాకరబుడ్డి అలాగే ఇటు బాబ్జీపేట పరిసరాల్లో ఆయుధాలు లేకుండా ఉన్న వాళ్ళని మా సహచరులని 2 గ్రామస్తులను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇటు మావోయిస్ట్ పార్టీ ఒక లేఖనైతే రిలీజ్ చేసింది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకే ఇలాంటి చర్యలు చేస్తున్నారు. అలాగే అరెస్ట్ చేసిన వారందరినీ కోర్టులో వెంటనే హాజరుపరచాలని ప్రధానంగా డిమాండ్ను కూడా ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు మావోయిస్టులు మరి ఆయుధాలతో దొరికారని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఇటు పోలీస్ శాఖ చెప్తుంది. కానీ ఆయుధాలే లేవు. 16 మందిని వీళ్ళు అన్యాయంగా పట్టుకున్నారు. వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఇటు మొత్తానికైతే ఒక తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన పత్రికా ప్రకటన అని చెప్పుకోవచ్చు. జగన్ పేరుతోనే వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు, రవి నాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నాయక్, చెప్పండి, అసలు ఆదిలాబాద్లో ఏం జరిగింది? 16 మంది దగ్గర ఆయుధాలు ఉండేనా, లేవా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్ కలకలం సంచలనంగా మారిన పరిస్థితి. అయితే దీంతో భాగంగా ఎవరైతే అరెస్ట్ చేసిన వారిని వెంటనే హాజరుపరచాలని ఆ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించిన పరిస్థితి కనబడింది. అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. తిరుపూరు అటవీ ప్రాంతంలో ఒక గ్రామంలో నిరాదాయులు ఉన్న ఆయుధం లేకుండా ఉన్న 16 మందిని ఇటు అరెస్ట్ చేశారని చెబుతున్న పరిస్థితి కనబడింది. ఇటు అరెస్ట్ చేసి ఆ జైలుకు పంపించారని, దీంట్లో ముఖ్యంగా అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పిన పరిస్థితి. దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే అరెస్ట్ చేసిన 16 మంది ఉన్నారో వారిని వెంటనే పోలీసులు అదుపులో తీసుకున్న 16 మంది ఉన్నారో వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పిన పరిస్థితి. కోర్టులో హాజరుపరచడమే కాక కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పారు. తెలంగాణలో శాశ్వత వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితిని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సహకరించాలి. ఎవరైతే అరెస్ట్ చేసిన అంశం ఏదైతుందో ఈ అరెస్ట్ ను అందరూ ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పిన పరిస్థితి కనబడింది. దీంట్లో డీజీసీఎం స్థాయి వ్యక్తులు 4 పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని హైదరాబాద్ కి తరలించారు. వీరిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే రవినాయక్, ఈ అరెస్ట్ చేసిన వాళ్ళ దాంట్లో ఎవరైనా ముఖ్య నాయకులు ఉన్నారా? అరెస్ట్ చేసిన దాంట్లో రవి అలియాజ్ సమ్ పేరుతో ఒక ముఖ్యమైన నాయకుడు ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. అంటే డివిసిఎం అంటే దండకారణ్యంలో ముఖ్యమైన నాయకులు ఒక 6 దీంట్లో ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. దీంట్లో 7 మహిళలతో పాటు 4 పురుషులు ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. దీనిలో 2 డివిసిఎం క్యాడర్తో పాటు మరొకరు ముఖ్యమైన నాయకుడు ఉన్నట్టు కొంత చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే అరెస్ట్ అయిన వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరిచి శాంతియుత వాతావరణాన్ని కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అదే పరిస్థితిని కల్పించాలి. ఇటు ఆపరేషన్ కగారు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా, అసలు ఏంటి పరిస్థితి అనే కోణంలో కూడా దీంట్లో చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని చెప్పిన పరిస్థితి. అనంతరం వారిని 16 మంది నిరాదాయులుగా అరెస్ట్ చేశారు. దాన్ని ఖండిస్తున్నాం. దీంతో పాటు అదే గ్రామానికి చెందిన మరో 2 ఆదివాసీ యువకులను కూడా అదుపులో తీసుకున్నారు. పటేల్ను అదుపులో తీసుకున్నారు. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఈ అంశంపై డీజీపీ స్థాయిలో ప్రధానంగా ఒక మీడియా సమావేశం పెట్టాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ లేఖ వెంటనే విడుదలవడం సంచలనంగా మారింది. 16 మంది అరెస్ట్ అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన పరిస్థితి. నిరాదాయులుగా ఉన్న వారు అసలు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే కోణంలో కూడా కొంత విచారణ కొనసాగుతుందని తెలిసింది. వీళ్ళందరూ కూడా డీజీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. దీంట్లో
ఏం జరిగింది అనే కోణంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కళ్యాణ్. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు దామోదర్ అనే ఒక అగ్రనాయకుడు అలియాస్ అతను ఒక సెక్రటరీ, తెలంగాణ స్టేట్ కమిటీకి సంబంధించిన ఒక సెక్రటరీ పోస్ట్ కూడా తనకు ఉన్నట్టు తెలుస్తుంది. సో 2021లో తను చనిపోయాడు అని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే పుట్టాయి. కానీ ఒక్కసారి ఆయన స్వగ్రామం మనం చూస్తే ఇటు ములుగు జిల్లాకి సంబంధించి తాడ్వాయి మండలం నుంచి కల్వపల్లి అనే ఒక గ్రామం నుంచి అని చెప్పి తెలుస్తుంది. సో అతనిపైన ఒక 50 lakhs రివార్డు కూడా ఉన్నట్టు. అలాగే గతంలో ఇటు జనవరి 2025లో బీజాపూర్, ఛత్తీస్గఢ్కి సంబంధించిన బీజాపూర్ అడవుల్లో ఆపరేషన్స్ చేపట్టినప్పుడు ఆయన చనిపోయాడని కొంత కన్ఫ్యూషన్ అవుతుండే. ప్రస్తుతానికైతే అతన్ని మరి పట్టుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు అతను బతికే ఉన్నాడు. గతంలో జరిగిన ఆపరేషన్స్లో తనకి ఏం జరగలేదు, ప్రాణ నష్టం లేదు. ఇప్పుడు తనని పట్టుకున్న తర్వాత ఆపరేషన్స్లో తను బతికినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఆపరేషన్ డీటెయిల్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు పోలీసులు ఆదిలాబాద్లో పెదల్దొబ్బ అని చెప్పేసి పెదల్దొబ్బ అని సిర్పూర్ మండలికి సంబంధించిన ఆ గ్రామంలో, ఆ ఏరియాలో దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవి ఏరియాలో ఇటు మహారాష్ట్ర తెలంగాణకి బార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఏరియాలో వీళ్ళు ప్రస్తుతానికి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకున్న తర్వాత ఇటు ఛత్తీస్గఢ్కి వాళ్ళు బార్డర్ని క్రాస్ చేయబోతున్నారని తెలుసుకొని ఇటు ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ చిత్రాంజన్ ఆయన ఒక్కసారిగా ఆ ఏరియాని మోహరించి ఈ 16 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ 16 మంది దగ్గర ఇటు ఒక AK-47 రైఫిల్, అలాగే 2 ఇన్సాస్ రైఫిల్స్, అలాగే కొంత అమ్యునేషన్, కొన్ని బుల్లెట్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు కాంబాట్ స్క్వాడ్, ఏదో ఒక ఆర్మ్డ్ కాంబాట్ స్క్వాడ్ అని చెప్పేసి ఇటు పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ మావోయిస్ట్ పార్టీ నుంచి అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఇవి ఆయుధాలు లేని సమయంలో వాళ్ళని ప్లాన్ చేసి ఇలా చేశారు, వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాలి, ఇంకెందుకు హాజరుపరచలేదు అని చెప్పేసి ఇటు స్పోక్స్ పర్సన్ అని చెప్పొచ్చు, తెలంగాణ కమిటీకి సంబంధించిన మెంబర్ అని కూడా చెప్పొచ్చు, జగన్ అనే పేరుతోని రిలీజ్ అయింది. జగన్ అనే పేరు గతంలో కూడా మనం 1-2 సార్లు వినున్నాం. సో మొత్తం మీద వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇటైతే డిమాండ్ చేస్తున్నారు. ఇటు శాంతి భద్రతలకు భంగం కలిగించేలాగా ఇటు చర్యలు చేపడుతుంది పోలీస్ శాఖ కానీ ప్రభుత్వాలు కానీ అంటూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఉద్దేశించి మరి ఇటు జగన్ పేరుతో ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియపరచండి.